గుడ్ మార్నింగ్ నేను స్వేచ్ఛ వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు చూద్దాం నమస్తే తెలంగాణ దినపత్రిక ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రికలో ముందస్తు అడుగులు అంటూ మనకి వార్త కనిపిస్తోంది ప్రధానంగా రాష్ట్రంలో మొదలైన లోక్సభ ఎన్నికల వేడి ఇన్ఛార్జ్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ రాకముందే 6 గ్యారంటీల అమలు బీఆర్ఎస్ లో నియోజకవర్గాల వారీ సమీక్షలు ఏపీలో సైతం మొదలైన అభ్యర్థుల ఎంపిక ఓటర్ల జాబితా పూర్తికి ఈసీ కసరత్తు వేగవంతమంటూ ముందస్తు అడుగులు పడుతున్నాయంటూ వార్త కనిపిస్తోంది ప్రధానంగా ఆ తర్వాత మనకి 1000 ఎకరాల్లో కొత్త పారిశ్రామిక వాడలు అంటూ మనం మరో వార్తను చూస్తున్నాం ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మధ్య ఏర్పాటుకు ప్రభుత్వ యోచన బంజరు భూములను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష అంటూ మనకి వార్త కనిపిస్తోంది నెక్స్ట్ సంక్రాంతి వరకు 4 గ్యారంటీలు అమలు అంటూ మరో వార్త చూస్తున్నాం ఆర్థిక ఇబ్బందులున్న పథకాలు అమలు చేస్తాం పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోలేదంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలవి నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే దొంగ రాత్రి సీమ లిఫ్ట్ అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది ఏపీ బరితెగింపు ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్ ఇటీవల సాగర్ పై అధికారులపై దౌర్జన్యానికి దిగిన ఏపీ మరోసారి బరితెగించింది ఎన్నికల హడావిడి ప్రభుత్వ ఏర్పాటు వంటి వాటిలో తెలంగాణ నిమగ్నమై ఉండగా రాయలసీమ లిఫ్ట్ పనులను దొడ్డిదారిన చేపట్టింది అంటూ కనిపిస్తోంది గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణం ముమ్మరం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ విస్తరణ కూడా తెలంగాణలో ఎన్నికలే అదనుగా తంపులాటకు మరోవైపు సాగర్ డ్యాం కుడి కాలువ ఆక్రమణ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆధీనంలోనే లెఫ్ట్ కెనాల్ అంటూ ఈ వార్త మనకు కనిపిస్తోంది ఇక దళిత బంధు రాకపాయే మంజూరైన యూనిట్లకు గ్రౌండింగ్ ఏది నల్గొండలో రోడ్డెక్కిన పథకం లబ్ధిదారులు కలెక్టరేట్ వద్ద ప్రొసీడింగ్ కాపీలతో నిరసన పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ అంటూ మనం వార్త చూస్తున్నాం ఇక 6 గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తులంటూ మరో వార్త కనిపిస్తోంది గ్రామ సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక పథకాల అమలు తేదీపై అసెంబ్లీలో సీఎం ప్రకటన సంక్రాంతి తర్వాత కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఖరారు లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మంత్రులు మెదక్లో పోటీ చేయాలని సోనియాకు ఆహ్వానం ఆర్థిక నీటిపారుదల విద్యుత్ మిషన్ భగీరథపై త్వరలో శ్వేతపత్రం కొత్తగా హౌసింగ్ శాఖ అంటూ మనకి వార్త కనిపిస్తోంది ఇక ధాన్యానికి ధర దక్కదాయి అంటూ కూడా మనం మరో వార్తను చూస్తున్నాం కొనుగోలు కేంద్రాలు లేక ప్రైవేటుకు రైతులు మార్కెట్లో క్వింటాలకు 400 తక్కువ కేసముద్రం మార్కెట్లో రైతుల ఆందోళన రీటెండర్లపై అధికారుల హామీతో విరమణ అంటూ కేసముద్రం మార్కెట్ యార్డ్లో ధాన్యం ధరపై ఆందోళనకు దిగిన రైతులంటూ ఫోటోగ్రాఫ్ కూడా మనం అక్కడ చూడొచ్చు ఇక ఐటీఆర్లో తెలంగాణ అగ్రపథం మరో వార్త కనిపిస్తోంది పన్ను చెల్లింపుల్లో దేశానికే ఆదర్శం రిటర్న్లు 24.75% వృద్ధి 21.58 లక్షల నుంచి 26.92 లక్షలకు చేరిక అంటూ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి చేసిన అంశాలకు సంబంధించిన వార్త ఇది ఇక గిరాకీ లేక కిస్తీలు కడతలేమంటూ మరో వార్త కనిపిస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా ఆటోలు వెలవెల సర్కార్ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని డిమాండ్ తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిరసనలు అంటూ మనం వార్త చూస్తున్నాం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ మైదానంలో పెద్ద సంఖ్యలో సమావేశమైన ఆటో డ్రైవర్లు అంటూ ఫోటోగ్రాఫ్ కనిపిస్తోంది మరోవైపు సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాస్తారోకో చేస్తున్న ఆటో డ్రైవర్లు అంటూ మరో ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తోంది నాగర్ కర్నూలు కలెక్టరేట్ ప్రధాన ద్వారం దగ్గర ధర్నా చేస్తున్న ఆటో యూనియన్ నాయకులు అంటూ కూడా ఇంకో వార్త కనిపిస్తుంది ఇక బస్ పాస్ రాయితీలకు 212.5 కోట్లు అంటూ న్యూస్ చూస్తున్నాం బస్ పాస్ ఫైల్పై మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి సంతకం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన రవాణా శాఖ మంత్రి అంటూ వార్త కనిపిస్తుంది ఇక బీజేపీ ఆర్డినెన్స్ కు కాంగ్రెస్ మద్దతు అంటూ మరో న్యూస్ చూస్తున్నాం విలీన మండలాల ప్రజలను తీవ్రంగా మోసం చేసిన జాతీయ పార్టీలు లోక్సభలో ఎంపీలమంతా నినదించాం జీవన్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలంటూ తెలంగాణ భవన్లో బి వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది ఇక అటల్ పెన్షన్ పై ఎందుకింత నిర్లక్ష్యం అంటూ మరో వార్త కనిపిస్తోంది 3 ఏళ్లుగా కో కంట్రిబ్యూషన్ నిధులేవి లోక్సభలో కేంద్రాన్ని ప్రశ్నించిన నామా అంటూ మనం వార్త చూస్తున్నాం ఇక నెక్స్ట్ బీజేపీ ఎల్పీ నేత ఎవరు అంటూ కనిపిస్తోంది ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వం మధ్య సైలెంట్ వార్ కొత్త వారి వైపు నాయకత్వం మొగ్గు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు ఇక మాజీ ఎమ్మెల్యే గువ్వలపై దౌర్జన్యం అంటూ మరో న్యూస్ కనిపిస్తోంది దైవ కార్యానికి వెళుతుండగా అడ్డగింత 2 గంటల పాటు వెల్దండ పిఎస్లోని పోలీసులు కార్యకర్తల మధ్య తోపులాట హైదరాబాద్కు గువ్వల తరలింపు అంటూ ఈ వార్త సారాంశం ఇక నెక్స్ట్ రోజుకు 30 మంది రైతుల ఆత్మహత్య అంటూ మరో వార్త చూస్తున్నాం నరేంద్ర మోదీ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక అంటూ మనకి వార్త కనిపిస్తోంది నెక్స్ట్ 92 మంది ఎంపీల సస్పెన్షన్ అంటూ మరో వార్త చూస్తున్నాం
ఈ పార్లమెంట్ సెషన్లో సస్పెన్షన్ల పరంపర. గత వారం లోక్సభలో 14 మందిపై చర్యలు. సోమవారం ఒక్కరోజే 78 మంది బయటకు. రాజ్యసభలో 45, లోక్సభలో 33 మంది. భద్రతా వైఫల్య ఘటనపై పట్టువీడని విపక్షం అంటూ మనకి నిన్న పార్లమెంట్లో పరిణామాలకు సంబంధించి వార్త ప్రధానంగా కనిపిస్తోంది. ఇక లెఫ్ట్తో జట్టుకు సిద్ధమంటూ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన. ఎన్నికల తర్వాతే ఇండియా ప్రధాని అభ్యర్థిపై నిర్ణయం అంటూ మనం ప్రధాన అప్డేట్ చూస్తున్నాం. ఇక నెక్స్ట్ దావూద్పై విష ప్రయోగం అంటూ ఒక క్వశ్చన్ మార్క్తో ఒక మనకి హెడ్డింగ్ కనిపిస్తోంది. మరణించినట్టు వార్తలు, ఖండించిన చోటా షకీల్ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక కమ్ముకొస్తున్న కరోనా అంటూ వార్త కనిపిస్తోంది. ఒక్కరోజే 5 మృతి. కలవర పెడుతున్న JN1 వేరియంట్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. కర్ణాటకలో 60 ఏండ్లు పైబడ్డ వారు మాస్క్ ధరించడం తప్పనిసరి అంటూ కమ్ముకొస్తున్న కరోనాకు సంబంధించిన ఒక వార్త ఇది. నెక్స్ట్ ఇంకా తెలంగాణ టుడేలో వార్తల గురించి మనం ఒకసారి చూస్తే కనుక రెయిన్స్, ఫ్లడ్స్, ravage TN again అంటూ 3 killed, 3 more feared dead. IMD says more rains in store అంటూ తమిళనాడు వర్షాలకు సంబంధించి వర్ష బీభత్సానికి సంబంధించిన ప్రధాన వార్తను తీసుకుంది. నెక్స్ట్ JN1 స్ప్రెడ్స్ ఫాస్టర్ దెన్ అదర్ వేరియంట్స్. ఎక్స్పర్ట్స్ సే న్యూ వేరియంట్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. సెంటర్ అడ్వైజెస్ స్టేట్స్ టు కీప్ విజిల్ ఆన్ అంటూ JN1 వేరియంట్కి సంబంధించి అప్రమత్తం చేస్తున్న దానికి సంబంధించి ప్రధాన వార్త కనిపిస్తోంది. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.